సముద్రం పీతలు వెళ్ళిపోతుంది తిరుపతి తిరుపతి వెళ్ళిపోతుంది. 3 సముద్రం పీతలు దొరికాయి ఇప్పటి వరకు మాకు. ఇంకా వెతకదాం, వెతికితే రేపటికి పనికి వస్తాయి. ఉస్సు అనిపించేద్దాం. కవర్ తీసాను, కవర్ వద్దు వేస్తాడు కవర్. అది తీసేసి గామలు కట్టి. రొయ్యలు చాలా దగ్గరికి అయిపోయాయి. మొత్తం అడివే, ఎవ్వరు లేరు, మేము తప్పితే. బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. ఇప్పుడు టైము 1:15 గంట అవుతుందండి. అస్సలు నిద్ర రావడం లేదు. హాయ్ అండి అందరికీ. ఈరోజు మంచి క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. కిందటిసారి మనం వెళ్ళాము, ఒక విలేజ్కి వెళ్ళాము. అక్కడ మనం దొంగలు అనుకుని ఒక 40 మంది మన చుట్టుముట్టారు. ఈసారి అలాగ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఈసారి దానికంటే మంచి లొకేషన్కి ఈరోజు మనం వెళ్ళి స్టే చేయబోతున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వెళ్తున్న తోవలో నైట్ ఎనర్జీ కోసం 2 సీసాలు టానిక్ తీసుకున్నామండి. రాత్రి టైం ఫుల్ కుమ్మేద్దాం. సో వెళ్తున్నామండి. మనకి సేకరణ అయిపోతే మరి క్యాంపింగ్ టైం కనిపించదు కాబట్టి ఆరంగా వెళ్ళిపోతాం. వచ్చేసామండి ఫైనల్గా మనం క్యాంపింగ్ అయిపోయే లొకేషన్కి. చాలా వరకు సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు లోపలికి, చీకటి అయిపోయింది. వేరంగా క్యాంపింగ్ టెంట్ తీసి వేసేద్దాం. మళ్ళీ చీకటి అయిపోతే మనకి ఏం కనిపించదు. ఇక్కడ పురుగు బుట్ర 2 ఉంటాయి కాబట్టి వేరంగా వేసేద్దాం. అలాగే ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ చీకటి అయిపోతే కనిపించదు కాబట్టి ఇప్పుడే చూపిస్తాను. చూడండి, కనుపు చూపు మేర ఎవ్వరు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. అంతా తోటలే, మొత్తం తోటలు చూడండి, మొత్తం తోటలే, మొత్తం జీడి తోటలే. ఒక్క మనిషి కూడా ఎక్కలేడు. తోటలోనే క్యాంపింగ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏ ప్రమాదకరం జంతువులు ఉంటాయో నాకేం తెలీదు ఇంకా, ఎందుకంటే ఇదంతా నాకు కొత్త. మా ఊరు నుంచి దగ్గరికి 20 కిలోమీటర్లు ప్రయాణించి ఈ లొకేషన్కి వచ్చాము. ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు. చూడాలి రాత్రికి ఎలా ఉంటుందో, చలేస్తుందో. మేఘాలు కూడా లెగిసాయి లైట్గా, మీకు చూపిస్తాను చూడండి. మేఘాలు కూడా లెగిసాయి కాబట్టి రాత్రికి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మొన్న 40 మంది వచ్చి మా ఊరు సడన్గా వెయ్యొద్దు, మా ఊర్లో దొంగతనం జరిగింది అన్నారు కదా. అలా జరిగిందనే ఈసారి ఊరికి సంబంధం లేకుండా ఊరికి చాలా దూరం ఒక అడవిలో, చుట్టూ ఎటు చూసిన మొక్కలే, ఒక అడవిలోనికి వచ్చి ఈరోజు మనం క్యాంపింగ్ చేయబోతున్నాం. చూద్దాం ఏం జరుగుద్దో. రాత్రి మొత్తం మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ మొత్తం ఎలా ఉందనేది చూపించబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ జీడి చెట్టు చూడండి, కాపు ఎలా వచ్చాయో. ప్రతి చెట్టుకి ఫుల్ కాపు కాసింది ఈసారి. రైతు ఎవడో కానీ 3 పూలు 6 కాయల్లో ఉంటాయి పంట చేతికొత్తి. చూడండి, ప్రతి చెట్టుకి మొత్తం పువ్వే. ఇలా ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్లకి ఇలాగే ఉందండి కాపు ఈ సంవత్సరం. పెట్లు వరుసలు ఇట్లా లేకపోతే బాగా ఉంటుంది కాపు. పెట్లు వరుసలు ఉంటే మొత్తం రాలిపోతాయి. ఇప్పుడు మనం ఈ లొకాలిటీలో క్యాంపింగ్ టెంట్ వేద్దామండి. బాగుంది, చల్లగా గాలి వస్తుంది, సముద్రం గాలి. పక్కనే సముద్రం ఉందండి, ఈ పక్కనే సముద్రం ఉంది. వెళ్దాం, రాత్రి మీకు ఆ వ్యూ కూడా చూపిస్తాను, ఆ లొకేషన్ కూడా. ఇక్కడ కొద్దిగా మనం ఈరోజు క్యాంపింగ్ టెంట్ వేసి ఈరోజు ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాం. ఫైనల్గా వేస్తామండి మన క్యాంపింగ్ టెంట్. పైన మేఘాలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. వర్షం వస్తుంది అయితే చూడాలి. సక్సెస్ఫుల్గా వేస్తాము. ఎక్కువ గాలి వస్తుందండి, టెంట్ కూడా సైడ్కి ఎగిరిపోతుంది. అందుకే సైడ్కి దీనికి మనం తాళ్ళు కడతాం సపోర్ట్ కింద. బాగా గాలి వస్తుంది, మేఘాలు కూడా బాగా లెగిసాయి కాబట్టి చూద్దాం ఏడు జరుగుద్దో. రాత్రి టైం, నైట్ టైం మన టెంట్ వ్యూ ఇలా ఉంది చూడండి. ఆల్మోస్ట్ మొత్తం చీకటి అయిపోయిందండి. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఎక్కువ దోమలు ఉన్నాయండి ఇక్కడ. ఆ దోమలు ఒక్కటే ఇబ్బంది, కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా టైం ఉంది, చేద్దాం. మరొక ½ అన్ అవర్లో 1 అవర్లో వంట స్టార్ట్ చేద్దాం. ఇంక బోల్ టైం ఉంది కదా, చేద్దాం. నింపాదిగా చేసుకొని తిందాం. మీకు ఈరోజు ఏది స్పెషల్ అనేది చెప్తానండి. ఈరోజు స్పెషల్ వండుతున్నాం, చెప్తాను. ఈ పక్కనే బీచ్ ఉన్నదని చెప్పాను కదా. బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మళ్ళీ మనం వంట చేసి మొత్తం తినేసరికి 9:30-10 అయిపోద్ది. ఆ టైం కూడా మరి ఎందుకు, ఇప్పుడే వెళ్ళి చూపిస్తాను. అక్కడ చూసుకొని వచ్చి వంట స్టార్ట్ చేద్దాం, వండుకొని తిందాం. అబ్బా, పీతలు చూడండి, పీతలు
సముద్రం పీతలు. ఓ వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. ఓ పీత, సముద్రం పీత దొరికిందండి మాకు. చూడండి ఇది అందుకు ఖర్చేస్తే తెస్తాను, గోల్డ్ ఇస్తాను ఖర్చేస్తే. మాకు సముద్రం పీత దొరికింది. చాలా దొరికితే వండుకుందాం. పారిపోతుంది పీత పీత. ఓ కవర్లు వేయండి, కవర్లు వేయండి. 2 పీతలు దొరికినాయి. కావాలి కావాలి కవర్ తీయండి, కవర్ వద్దు వేస్తాడు కవర్. అది తీసేసి కావాలి కట్టి ఇలా ఉంటే సముద్రం పీత. మరో పీత దొరికిందండి మాకు. మూడు సముద్రం పీత దొరికాయి ఇప్పటి వరకు మాకు. ఇంకా వెతకదాం, వెతికితే రేపటికి పనికొస్తాయి. ఉస్సు ఉస్సు అనిపించేద్దాం. ప్రజెంట్ మాకు 4 పీతలు దొరికాయి. 4 పీతలు దొరికాయి మాకు. ఇలాంటి కన్నాలోనే పీతలు దాక్కుంటాయి. చూడండి ఇవన్నీ కన్నాలే. చూడండి ఇదిగోండి, ఇవన్నీ కన్నాలే. ఇదిగోండి మా వాళ్ళు వెళ్తున్నారు. ఆ పైకి ఇంకా మంచి పీతలు పడతాయంట, పెద్ద పెద్ద పీతలు పడతాయంట. అందుకే అటు వెళ్తున్నాం. మాకు చిన్న చిన్న పీతలు తినాలని లేదు, పెద్ద పెద్దవని. ఏదైనా రాత్రి కొట్టు పకాయించేద్దాం. ఈరోజు వచ్చిన వేళ విశేషం బాగున్నట్టుందండి. నేనైతే సముద్రం పీతలు ఇప్పుడు తినలేదండి. ఫస్ట్ టైం తింటే ట్రై చేద్దాం. చూడండి అన్నీ బయటికి ఎలా మన్ను తీసే చూడండి. ఇదిగోండి చూడండి, మన్ను తీసి అదే చూడండి, ఇసుక తీసి ఎలా ఇసుక తీసే చూడండి. చూడండి చూసారా, చిన్న పీత ఇది. అన్నీ ఇసుక తీసి ఎలా లోపల ఉన్నాయి చూడండి. ఇంకా మా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వెళ్దాం. ఈరోజు ఫుల్గా పీతలు వేసేద్దాం. ఎక్కువ వద్దండి, మనకు ఒక 6-7 కేజీలు దొరికిచ్చాను. మాకు ఇప్పుడు వరకు 4 పీతలు దొరికాయండి. ఎక్కడ మరి దొరకకపోతే పక్కన ఇక్కడ జిరాక్స్ షాప్ ఉంటే 4 తీయించేస్తాం. మరి 8 పీతలు అవుతాయి. ఇప్పుడు చిన్న పీత అండి. చిన్నదా డొక్కి చిన్నదండి, ఒక్కిసాము. పెద్ద 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 దొరికిందా? పర్లే బాగానే ఉంది, మంచి సైజు. బాగుంది వేయండి. అంటే మనకి ఎక్కువ ఒక 6-7 కేజీలు దొరికిపోచ్చాను. సముద్రంలో రైతు కనిపిస్తున్నాయా మీకు? చూడండి ఇక్కడ మత్స్యకారులు చేపలకు వేటకి వెళ్ళారండి. అది ఏ మాటగా మాట అని కూడా మీకేనండి. నైట్ టైం బీచ్ చాలా బాగుంది. నైట్ టైము ఇదంతా చూడండి, ఇదంతా తడిగా ఉంది. తెల్లవారుసరికి అక్కడికి వెళ్ళిపోద్దండి, అంత దూరం వెళ్ళిపోద్ది నీరు. ఇప్పుడు లోపల ఉంది వాటర్. దొరికిపోయిందండి. చూడండి ఈరోజు మాకు దొరికిన పీతలు చూపించమా. ఇదిగోండి మాకు దొరికిన పీతలు ఒక 6-8 ఉంటాయి. పక్క చేసిన మిస్ అయిపోయింది పీత. చాలా పెద్ద పెద్ద దొరికి చూడండి మాకు. బారలు తీసేసి మరి కారం మూసి బా పీత. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 10 పీతలు చంపిస్తాము.
దొరికిపోయింది. వా, చాలా పీతలు పడుతున్నాం. ఇప్పుడు వరకు ఒక 1/2 కేజీకి దొరుకుంటాయండి పీతలు మనకి మొత్తం. కానీ సముద్రం గాలి భలే ఉంది చల్లగా. వా, అక్కడ నేను చెట్టుల్లో టెంట్ వేసాను కానండి, ఇక్కడ టెంట్ వేస్తే ఒక సూపర్గా ఉంది నా ఫీలింగ్. భలే ఉంది. వచ్చేసాం బీచ్ నుంచి. మరి టైం అయిపోతుంది అసలు. ఇప్పుడు చూడండి టైం దగ్గర దగ్గర 7:15 అయిపోయింది. మరి వంట చేయాలి. వండుకొని తినేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. నైట్ టైం చూడండి మొత్తం చీకటే, ఎటు చూసినా చీకటే. మొత్తం ఇది అడవి, ఎటు చూసినా మొత్తం చిమ్మటి చీకటి. పక్షుల అరుపులు, చిన్న చిన్న చూడండి అరుపులు నీట్గా వినిపిస్తున్నాయి. పక్షుల అరుపులు. కూరగాయలు కోసేస్తున్నామండి, కోస్తాము కూరగాయలు. ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. బిర్యానీ కూడా ఉన్నాం. సో పోపులు తాలింపు పెట్టేసామండి. తాలింపు రెడీ అయిపోయింది. వంటకి పోపులు రెడీ అయిపోయిందండి. తాలింపు పెట్టేసాము. వంట కూడకి వంట రెడీ చేసేస్తున్నాం. ప్రిపేర్ అయిపోయింది. అదిగోండి టమాటా పళ్ళు అన్ని పోసుకున్నాం రెడీగా. ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటో మీకు చెప్పలేదు కదా. ఈరోజు మనం నైట్కి ప్రాన్ బిర్యానీ వండబోతున్నాం. రొయ్యల బిర్యానీ. చూద్దాం ఎలా వస్తుందో. బాగానే వస్తుంది అనుకుంటున్నాను. వండేసిన తర్వాత తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. వంట అయితే రెడీ అయిపోతుంది. మొత్తం అడివే, ఎవ్వరూ లేరు, మేము తప్పితే. ఇదిగోండి ఫ్రాను. ఇంటి దగ్గరే ఉప్పు, వర్ర, కారం అన్నీ పెట్టి ఉంచాము. ఇక్కడ పోపు రెడీ అయిపోతుంది. మేము అసలు బీచ్ ఒడ్డుకి వెళ్తాం అనుకోలేదండి. అలా వెళ్ళిపోయాము, ఏదో అలా అనుకుని వెళ్ళిపోయాము. అసలు పీతలు పడుతామని కూడా అనుకోలేదు. మీకు వ్యూ చూపించడానికి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతేసి పీతలు అండి. మా సైడ్ ఎండ్రకాయలు అంటారు. అవి బీచ్ ఒడ్డుకు రావడం చూసి మరి టెంప్ట్ అయిపోయాము. తలో చెయ్యేసాము. పడ్డాయి, 30 కేజీకి పడ్డాయి. ఒక దగ్గర ఉంచాము. అవి మీకు మార్నింగ్ చూపిస్తాను. మొన్న మనం చేసిన క్యాంపింగ్ వీడియోలో పక్కన చిన్న చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చేయండి. ఇక్కడ ఏటీ లేదు, ప్రశాంతంగా ఉంది. మొత్తం చుట్టూ చెట్లు కాబట్టి ప్రశాంతంగా ఉంది. చూద్దాం నైట్ ఎలా ఉంటుందో. ఇది నా 2వ క్యాంపింగ్ వీడియో కాదు, ఫస్ట్ క్యాంపింగ్ వీడియో. ఎందుకంటే ఆ రోజు మనం మధ్యలో ఆపేసాం కదా, 40 మంది వచ్చారు వెళ్ళిపోమన్నారని. సో ఈరోజు నైట్ ఫుల్ నైట్ స్పెండ్ చేద్దాం. మొత్తం ఇక్కడ ఉందాం, ఎలా ఉంటుందో చూపిస్తాను. నైట్ టైం ఏమైనా వస్తే మీకు కంపల్సరీ చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. ఇందులో మనం తెచ్చుకుని రీలు ఉంపేద్దాం. పోపు కూడా బాగా ఎగిపోయింది, రీలు ఉంపేద్దాం. ఇంకా వంట చేయకముందే గుమగుమ వాసన వచ్చేస్తానండి, ముక్కులు చచ్చిపోతుంది. చాలా మంచి వాసన వస్తుంది. మనము ఈసారి నుంచి క్యాంపింగ్ వీడియోలో మనకు వచ్చిన కామెంట్లు చదువుతామండి. ఇప్పుడు చదవాలనుకున్నాను, కానీ ఫస్ట్ వీడియోకి ఒకరు కూడా పెట్టలేదు, కామెంట్ కూడా పెట్టలేదు, అందుకే చదవట్లేదు. నెక్స్ట్ ఈ వీడియోకి పెట్టండి, కంపల్సరీ చదువుతాం. మీకు ఇటువరకే చెప్పానండి, మేఘాలు లేచాయని. చాలా బాగా లెగిసిపోయింది. వర్షం వస్తుందేమో తెలీదు. సముద్రం మీద అయితే చాలా పెద్ద మేఘం ఉంది. వర్షం రాకూడదని కోరుకుంటున్నాం. వర్షం వస్తే మొత్తం పకోడీ అయిపోద్దండి. ఎందుకంటే వర్షంతో పాటు గాలి వస్తుంది. గాలి వస్తే టెంట్ ఎటు ఎగిరిపోద్దో తెలీదు. కాబట్టి దేవుడిని అయితే వర్షం రావద్దని కోరుకుందాం. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో మన క్యాంపింగ్ వీడియో అలా ఉందండి దూరం నుంచి. ఈ రొయ్యలు చాలా దగ్గరికి అయిపోయాయి. ఇప్పుడు బియ్యం కడుక్కుంటున్నాం. బియ్యం కడుక్కొని పంపేద్దాం. అందులో పోసేద్దాం బియ్యం. మీరు అనొచ్చు, మీరు వండొచ్చు కదని. నేను వండితే మరి ఏమో తినరండి, అలాగ ఉంటుంది వంట. ఏదైనా ఇంత దూరం వచ్చి కొద్దిగా టేస్ట్ వంటలు తిందాం, అందుకే నేను వండట్లేదు. ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లేస్తాను. ఇక టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ వంట వండుతుంటే విపరీతం గాలి వస్తుందండి, గ్యాస్ కూడా ఆగిపోతుంది. అలా ఏదో వండేసాం. వేడి బిర్యానీ రెడీ. చూడండి మంచి పలుకు మీద వచ్చింది బిర్యానీ. వా, సూపర్గా ఉంది. వేసుకొని తినేద్దాం. బిర్యానీ టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. వేసుకొని పక్క ఇచ్చేద్దాం. ఓకే.
వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. వాసన చాలా బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తిందాం, తినేసి చెప్తాను ఎలా ఉందనేది. సూపర్గా ఉంది బిర్యానీ, మంచి కలర్ వచ్చింది. సేదరేమే మసాలా వేసాం కదా ఫుల్గా, మంచి కలర్ వచ్చింది. చాలా కలర్గా ఉందండి బిర్యానీ. వా చాలు చాలు చాలు. బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది, బాగా ఉడికింది. ముక్క అదే బిర్యానీ ఫ్రాన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అమోఘమండి. బిర్యానీ తినేసామండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే చాలా ఫుల్గా ఎక్కించేసాము, కడుపు నిండా తినేసాము. అలా 2-3 అడుగులు వేయాలి, లేకపోతే నైట్ నిద్ర రాదు. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్లీ 9 అవుతుందండి. మొత్తం వండుకొని కడుపు నిండా తినేసాం. ఇప్పుడు మీకు చుట్టు పరిసరాలు అంటే చుట్టుపక్కల ఎలా ఉందో చూపించబోతున్నాను. నైట్ టైము చూడండి ఎంత చీకటిగా ఉంది, మొత్తం చాలా చీకటిగా ఉంది. మొత్తం ఎవ్వరూ లేదు. దేవుడి దయ వల్ల పైన చొక్కలు దూరిపోయాయండి. చూడండి, ఈరోజు ప్రశాంతంగా పడుకోవచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో. రాత్రి ఏమైనా శబ్దాలు వస్తే కంపల్సరీ లేపుతాను, చూపిస్తాను మీకు లేపి. ఇదిగోండి మా గోడౌన్ చూడండి, వెలిగిపోతుంది. చూడండి ఎంత జూబుగా ఉందో లోపల. మొత్తం ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ, మేము తప్ప. లోపలికి త్వరలా ఉంది, చూడండి ఎంత జూబుగా ఉందో. టైం 10 అవుతుందండి. మరెందుకు పడుకుని పోదాం, నిద్ర వస్తుంది. మధ్యలో ఏమైనా అలికిరైతే చూపిస్తాను మీకు, లేదంటే రాత్రి ఫుల్ పడుకొని తెల్లవారు చూపిస్తాను. ఇప్పుడు టైము 1:15 గంట అవుతుందండి. అస్సలు నిద్ర రావడం లేదు. దోమలు విపరీతము, పైగా కుమ్మరించేస్తుంది. చూసుకుంటున్నాం తప్ప నిద్ర అస్సలు ఒక్క రెప్పడితే పుట్టు. విపరీతం దోమలండి, విపరీతం. గాలి అస్సలు రావట్లేదు, పైగా తెల్లరిపోయిందండి బాగా. రాత్రి ఒక్క రెప్ప పడలేదు, దారుణం గడిచింది. ఒకటి దోమలండి, ఒక్క రెప్ప పడలేదు. చాలా దారుణం గడిచింది రాత్రి, చాలా దారుణం. చూడండి మీకు చూపిస్తాను. చూడండి మొత్తం తెల్లారిపోయింది, చాలా వరకు మంచు పడుతుంది, మొత్తం తెల్లగా అయిపోయింది. చూడండి మీకు ఒకసారి మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూడండి. నిన్న సరిగ్గా చూపించడం అవ్వలేదు, చీకటి అయిపోయింది కాబట్టి. చూడండి ఎంత బాగుందో వ్యూ, మంచు ప్రకృతి అందాల మధ్యన చాలా బాగుంది. ఇక్కడ రాత్రి మాకు ఏం శబ్దాలు కానీ ఏం అనిపించలేదు, కానీ దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. చాలా వరకు దోమలు ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ జీడి చెట్లు జీడి తోటలు అవడం వల్ల దోమలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము. ఫైనల్గా లొకేషన్ ఇలా ఉందండి, మనం వేసిన లొకేషన్ చూడండి, చాలా బాగుంది. తీసామండి, టెంట్ మొత్తం ఖాళీ చేసి మొత్తం ప్యాక్ చేసాము. రాత్రి మాత్రం గంటలో గడిచిందండి, ఎలా గడిచిందో నాకే తెలియదు. చిన్నకి నిమిషంకి లేచి టైం చూసుకునేవాడిని, టైం అయిందా లేదా అని. రాత్రి మాత్రం ఒక రెప్ప పడలేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మా వీడియో కానీ నచ్చితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని క్యాంపింగ్ వీడియోలు మీ ముందుకు వస్తాం, మరిన్ని మంచి మంచి ప్లేసెస్తో మీ ముందుకు వస్తాం.